ఈ పెళ్లి బట్టలు వేసుకోమనండి. అలాగే బావగారు, నేను వెళ్ళి ఆ ఏర్పాట్లో ఉంటాను. సీను, పెళ్ళంటే మగపిల్లాడు ఆనందంగా, ఆడపిల్ల సిగ్గుపడుతూ కనిపించాలి, కంగారు పడుతూ కాదు. వెళ్ళ మంగళ స్నానం అయ్యాక పెళ్లి బట్టలు వేసుకో. అలాగే మామయ్య, మీతో ఒక విషయం మాట్లాడాలి. ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా? పెళ్ళయ్యాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. నువ్వు వెళ్ళి తయారవ్వు. పెళ్ళయ్యాక కాదు మామయ్య, ఇప్పుడే మాట్లాడాలి. దయచేసి నేను చెప్పేది వినండి. ఆద్య తప్పు చేసింది. ఆద్య ఈ పెళ్లి వద్దంది అని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి ఆద్య తప్పేమీ లేదు. ఆద్య ఈ పెళ్లి వద్దు అని అంత మొండిగా మాట్లాడింది నా కోసమే. మీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణి కాకూడదని నేను చెప్పాలనుకున్న మాట తను చెప్పింది. నాకు ఈ పెళ్లి వద్దు, ఆద్యని నేను పెళ్లి చేసుకోను అని చెప్పాలనుకుంది నేను మామయ్య, నేను, ఆద్య కాదు. ఆ మాట నేను చెప్తే మీరెక్కడ నన్ను తిడతారో కొడతారో అని, ఇంటిలోంచి నన్ను ఎక్కడ బయటికి పంపిస్తారో అని ఆద్య నా మాటని తన మాటగా చెప్పి అందరి దృష్టిలో చెడ్డదైంది. నేనంటే ఆద్యకి ఇప్పటికీ ప్రాణమే మామయ్య. కానీ నాకు ఇష్టం లేదని తెలిసి నేనంటే ఇష్టం లేనట్టు నటించింది. మీరు కూడా తనంటే కోపగించుకునేలా మాట్లాడింది మామయ్య. తప్పు నేను చేస్తే ఆద్య శిక్ష అనుభవిస్తుంది. ఆద్యని అర్థం చేసుకోకుండా తనను దూరం చేసుకోవాలనుకుంది నేను. ఏ పాపం తెలియని ఆద్యని అందరూ అనుమానించి అవమానించి తన మీద ద్వేషం పెంచుకున్న మూర్ఖుణ్ణి నేను. ఆ నిజం నాకు ఆలస్యంగా తెలిసింది మావయ్య. తను ఎందుకలా మాట్లాడిందో ఆలోచించకుండా చారుని పెళ్లి చేసుకుంటానని తొందరపడ్డాను. నా మాట ప్రకారం మీరు ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించారు. కాసేపట్లోనే పెళ్లి. నా తప్పుని తన మీద వేసుకుని ఆద్య అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది. నన్నెంతగా ప్రేమించిన ఆద్యని నేను దూరం చేసుకోలేను మావయ్య. మీరు కొట్టినా తిట్టినా పర్వాలేదు, నాకు ఆద్య కావాలి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఆద్యని నాకు ఈ ఇంటికి దూరం చేయకండి. మీ కాళ్ళు పట్టుకుంటాను మావయ్య. ఎందుకు అలా మాట్లాడిందో అర్థం చేసుకోకుండా తప్పు చేశాను అత్తయ్య. మీకు నిజం తెలుసు, అందుకే కదా నన్ను కానీ నా పెళ్లిని కానీ పట్టించుకోకుండా అలిగారు. తప్పంతా నాదే, కానీ మా అమ్మ వెనక నుండి తప్పులు చేస్తూ నాతో ఈ తప్పులు చేస్తుందని తెలుసుకోలేకపోయాను అత్తయ్య, తెలుసుకోలేకపోయాను. నా తల్లే నా ప్రేమని నాకు దూరం చేసి శిక్షించాలని చూస్తుంది. నువ్వు నన్ను బిడ్డలాగే చూసావు కదత్తయ్య. నువ్వైనా నా తప్పులు క్షమించి నన్ను ఆద్యని ఒక్కటి చేయి. ఆద్య నాకు కావాలత్తయ్య. నిజం తెలిసాక కూడా
ఆదిని దూరం చేసుకుని బతకలేను. ఆదికి ఎంత చెప్పినా నా బాధ అర్థం చేసుకోవట్లేదు అత్తయ్య. నా తప్పుల్ని క్షమించడం లేదు. ఎలా క్షమిస్తుంది? ఆద్య కావాలని వెంటపడినా నువ్వే వద్దు అని, మళ్ళీ ఇప్పుడు కావాలి అంటే అదేమన్నా గడియారంలో ముల్లనుకున్నావా? తప్పైపోయిందని మార్చుకోవడానికి. సీనయ్య, నీకన్నా నాకన్నా ఆద్య తెలివైంది. అందుకే ముందు చూపుతో ఇష్టం లేని మనుషుల మధ్య నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. నమ్మకం లేని చోట జీవితాంతం గొడవలు పడ్డం ఎందుకని పెళ్ళి వద్దనుకుని వచ్చిన దారినే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అమ్మిలా చేస్తుందని నేను ఊహించలేదు అత్తయ్య. అమ్మ మాట విని ఆలోచించకుండా నేను అలా ప్రవర్తించడం తప్పే. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ప్లీజ్ అత్తయ్య, ఆద్య నాకు దూరం చేయకండి. మీరే ఆపాలి. ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను సీనయ్య? ఆలోచించకుండా ఆవేశపడి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చావు. ఆద్య మనసు ముక్కలు చేసి ఇప్పుడు మళ్ళీ ఆద్య కావాలి అంటే అది ఎలా ఒప్పుకుంటుంది? తప్పుకి శిక్ష ఉండాలి, కానీ ఆద్యని దూరం చేసుకునే అంత పెద్ద శిక్ష నేను భరించలేను అత్తయ్య. మీరు చెప్తే ఆద్య వింటుంది. రండి, వచ్చి మాట్లాడండి. రండి. ఏం మాట్లాడమంటావు? నేను నిజంగా నీ బిడ్డనై ఉంటే నన్ను ఇలా వదిలేస్తావా అత్తయ్య? నా గురించి మాట్లాడగలిగేది, ఆద్యకి నా బాధ చెప్పగలిగేది మీరొక్కరే అత్తయ్య. రండి అత్తయ్య, ఆద్యతో మాట్లాడండి. రండి అత్తయ్య, రండి. సీనయ్య, రండి అత్తయ్య. సీనయ్య. సార్, కాబోయే అల్లుడు కాబట్టి ప్రశాంత్కి ఏమి ఇబ్బంది లేకపోవచ్చు. దయచేసి రఘురామ్ గారి దగ్గర నా పేరు చెప్పొద్దు. తను ఇచ్చిన నగలు దాచిపెట్టాం కానీ ఇందులో మా తప్పేం లేదు సార్. కాబోయే భార్య కోసం స్నేహితుడు సాయం చేయమంటే చేశాం సార్. అది కూడా తప్పేనా? దాచిపెట్టమని ఇచ్చిన నగలు అమ్మాలని చూడడం కూడా సహాయమేనా? ఆ, ఈ నగలు మీకు ఇచ్చిన విషయం ప్రశాంత్కి తెలిసిందంటే గొడవ చేస్తాడు సార్. తర్వాత ఏం చేయాలనేది నేను చూసుకుంటాను. ఇంతకీ ఈ ఊళ్ళో గోల్డ్ స్మిత్ ఇల్లు ఎక్కడా? ఎవరిళ్ళు సార్? అదే బంగారం తయారు చేస్తారు కదా, కంసాలీలు. ఆ, బంగారం తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ ఊర్లో చెప్పండి సార్. ఇందులో నగలున్నాయండి. ఇవి ఒరిజినలా డూప్లికేట్ అనేది మీరు చెక్ చేసి చెప్పాలి. ఏదైనా నగలు చేయమంటే చేస్తాను, కానీ ఇలాంటి పనులు నా వల్ల కాదండి. అంటే ఫ్రీగా వద్దండి, నేను డబ్బులు ఇస్తాను. ఒకసారి చెక్ చేయరా? ఇది మాత్రం నకిలీదే సార్. అది మాత్రమే కాదండి, ఇవన్నీ ఒకసారి చెక్ చేయాలి. అయ్యో, ఇందులో ఒక్కటంటే ఒకటి కూడా బంగారం లేదు, అన్నీ నకిలీవే.
గిల్ట్ నగలిచ్చి పద్మని మంచి చేసుకొని సీనుని చారుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారన్నమాట. వాళ్ళు ఇలా చీటింగ్ చేస్తున్నారని తెలుసుకోకుండా పద్మ అందరి ముందు ఆద్యని దోషిని చేసి చారుని కోడలుగా చేసుకోవాలని చూస్తుంది. ఇప్పుడే వెళ్ళి ఈ నకిలీ నగలు చూపించి అందరి కళ్ళు తెరిపిస్తాను. త్వరగా కాని వదినా. ఏం రెడీ అయ్యి ప్రయోజనం ఏముందిలే పార్వతి. అదేంటి అలా అంటావు? మరే చీర కట్టుకుని ఏం సింగారించుకున్నా 7 వారాల నగలు ఒళ్ళంతా సింగారించుకుంటే వచ్చే అందం వస్తుందా? ఓ, నీ బాధ అదా? బాధ లేకుండా ఎలా ఉంటుంది పార్వతి? ఆ సచ్చినోడెవడో నా నగలు కాజేసి పెళ్లిలో కళకళ్ళాడుతూ కనిపించకుండా చేశాడు. సరేలే వదినా, ఆ నగలు ఎక్కడికి పోతాయి? పెళ్లిలో పెట్టుకున్న అందరి దిష్టి తగిలేది. తొందరలోనే పోలీసులు ఆ దొంగని పట్టుకుని నీ నగలు నీకు ఇప్పిస్తారులే. నగలు పెట్టుకోవాల్సింది నలుగురిలో కానీ ఇంట్లో కాదుగా. ఆ నగలు దొరికే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండేలా లేవుగా. పోయింది సవరో అరసవరో కాదు పార్వతి, 7 వారాల నగలు. నిజమేలే, నువ్వా నగలు పెట్టుకుని నడిచే నగల దుకాణంలో వస్తూ ఉంటే మా చారు నీ ఇంటి కోడలై నీకు సేవలు చేస్తూ ఉంటే అబ్బా, ఆ వైభవం చూడ్డానికి 2 కళ్ళు సరిపోతాయా? పదండి అత్తయ్య. అత్తయ్య, నేను తీస్తాను, ఆగండి. పదండి అత్తయ్య, పదండి. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి, కూర్చోండి. అబ్బా, ఇంటికి వచ్చేసాం, తీయవే. తెలుసులేండి అత్తయ్య, మా అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరు కూర్చోండి అత్తయ్య, కూర్చోండి. మెల్లగా మెల్లగా కూర్చోండి. అత్తయ్య, కాలు చాపండి. వద్దులేదే, ఇప్పుడు ఎందుకు చెప్పు. లేదత్తయ్య, మీరు బయటకు వెళ్ళి వస్తున్నారు కదా, మీ కాళ్ళు నొప్పులు వస్తాయి, అందుకే. వచ్చింది కార్లోనే కదే. అయినా కాళ్ళు ముడుచుకొని కూర్చోవాలంటే ఎంత కష్టం అత్తయ్య. ముందు మీరు కాళ్ళు చాపండి, పెట్టండి. చారు, ఈ నగలు కూడా కొన్ని తీసి. అయ్యయ్యో అత్తయ్య, వద్దు. ఏమైంది చారు? మీరు ఈ నగలతో నట్టింట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారే తిరుగుతున్నట్టుంటుంది అత్తయ్య. మీకు ఇలా సేవలు చేసే అదృష్టం దొరకడం నా పూర్వజన్మ సుకృతం అత్తయ్య. పద్మ, మంచి కాఫీ పట్టరావే. మావయ్య గారు, అత్తయ్య గారిని మీరు కాఫీ అడగొద్దు.
నా పెళ్ళాన్ని నేను అడక్క ఇంకెవరిని అడుగుతానమ్మా? అయినా ఇదేంటి? ఇదిగో మావయ్య, అత్తయ్యకి మీరు ఏ పనులు చెప్పకండి. అత్తయ్య గారు అలసిపోతారు. అవునవును, నా నగలు కూడా అలసిపోతాయి. ఏంటి కాఫీ పెడితే అలసిపోద్దా? అవును. కాఫీకి అలసిపోతే ఇంకా అన్నం సంగతి ఏంటమ్మా? ఫోన్లో చూసి నేను చేస్తానులే మావయ్య. ఆ ఫోన్లో చూసి నువ్వు ప్రయోగాలు చేస్తుంటే ఆ వండిన చెక్కలు మొక్కలు తిని మేమేమైపోవాలి? 4 సార్లు చేస్తే 5వ సారికి అలవాటు అయిపోతుందిలేండి మావయ్య. ఆ, ఏంటమ్మా ఆ చెక్కల మొక్కలు తింటావా? నువ్వు ఉన్నానా చారు, ఆకలిస్తుంది, అన్నం పెట్టు. అత్తయ్య గారు కాళ్ళు పడుతున్నాను కదా. అమ్మకి సేవలు ముఖ్యమా, నా ఆకలి ముఖ్యమా? అది నాకు మా అత్తయ్య తర్వాతే ఎవరైనా. చూడమ్మా కోడల పిల్ల, పతియే ప్రత్యక్ష దైవం అని విన్నాం గాని అత్తయే ప్రత్యక్ష దైవం అని ఏ గ్రంథాల్లోనూ లేదమ్మా. అందరి సంగతి ఏమో కానీ నాకు మా అత్తయ్యే దైవం. ఏంటదినా ఎక్కడికో పోయినట్టుందా? మనం పెళ్ళికి పోవాలి. ఆ వైభవం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంటే అమ్మో ఎంత బాగుందో. హ. కానీ ఏం లాభం, కలలు కనడమే బతుకైపోయింది. ఆ కల నిజం కాదుగా. ఏంటే మీ సింగారం ఇంకా పూర్తి అవ్వలేదా? అవతల పెళ్లి కొడుకుని తయారు చేయకుండా మీరేంటే? పెళ్లికి పెళ్లి కొడుకే కాదమ్మా, వాళ్ళ అమ్మ కూడా అందంగానే తయారవ్వాలి. అలా అని నువ్వు తీరిగ్గా తయారవుతూ కూర్చుంటే అవతల పెళ్లి ముహూర్తం కూడా నడు కదా.
అన్నింటికీ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాడు. తర్వాత వాడు బాధపడి అందర్నీ బాధ పెడతాడు. ఈ రోజు మారిన మనసు రేపు మళ్ళీ మారదన్న నమ్మకమేముంది?